మీరెప్పుడైనా ఆలోచించారా? రీసెంట్గా మీకు ఇష్టమైన వాళ్ళు చనిపోతే ఆ వ్యక్తి మిమ్మల్ని మళ్ళీ సంప్రదించగలిగారా? సరిగ్గా అర్ధరాత్రి 2 గంటలకు మీ ఫోన్ రింగ్ అయితే స్క్రీన్లో గుర్తు తెలియనటువంటి ఒక అన్నోన్ నెంబర్ కనిపిస్తే మీరు ఆన్సర్ చేస్తారా? వీరేంద్ర అలానే చేశాడు. అతని తల్లి చనిపోయి 6 నెలలైంది. కానీ ఆ ఫోన్లో అతను చనిపోయిన తల్లి యొక్క స్వరం వినిపించింది. ఒక్క మాట, ఒక్క హెచ్చరిక, బాబు ఇంట్లో ఆ పూజా గదిని తెరవకు. కానీ ఎందుకు? 100 ఏళ్ల నాటి పురాతన ఆ పూజా గదిలో ఏముంది? అతని కుటుంబం ఎన్ని తరాలుగా ఏ భయంకరమైన రహస్యం దాచిపెట్టింది? అలాగే అతని గర్భిణి అయినటువంటి భార్య, తన కడుపులో ఉన్న బిడ్డ, వారికి ఈ శాపంతో ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఈ రాత్రి మీరు తెలుసుకోబోతున్నారు ఒక భయంకరమైన సత్యం గురించి, ఓ కుటుంబం యొక్క చీకటి గతం గురించి, ఒక పురాతనమైన పిశాచి గురించి. వారణాసికి సమీపంలో ఉన్నటువంటి ఒక పాత గ్రామం. 2013. వీరేంద్ర తన ఫోన్ యొక్క స్క్రీన్ వైపు విసుగ్గా చూశాడు. మళ్ళీ అదే గుర్తు తెలియనటువంటి నెంబర్. గత 3 రోజులుగా రాత్రి 2:47 సడన్గా కాలుస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హఠాత్తుగా లైన్ కట్ అవుతుంది. 2వ రోజు పట్టించుకోలేదు, 3వ రోజు పట్టించుకోలేదు. అంటే ఈ రోజు మళ్ళీ అదే సమయానికి అదే నంబర్ నుంచి అదే టైంకి కాల్ వస్తుంది. ఎవరో పిచ్చివాడు అనుకుని వెంటనే ఫోన్ని సైలెంట్ మోడ్లో పెట్టి పక్కన పడేశాడు. కానీ అతని కళ్ళు మూసుకోలేదు. ఏదో అతని లోపల నుంచి చాలా కలవర పెడుతుంది. ఇక వీరేంద్ర విషయానికి వస్తే, ఢిల్లీలో కంప్యూటర్ ఇంజనీర్. కానీ తల్లి సరోజిని మరణానంతరం ఆస్తుల విషయాల కోసం తన సొంత గ్రామానికి వచ్చాడు. ఆ ఇల్లు 100 సంవత్సరాల పురాతనమైంది. గంగా నదికి ఒడ్డున ఉన్నటువంటి ఈ 3 అంతస్తుల భవనం ఎప్పుడూ చీకటిగా, అలాగే తేమగాను ఉంటుంది. తండ్రి రఘునందన్ 2 ఏళ్ల క్రితమే మరణించాడు. తల్లి సరోజిని తాను ఒక్కతే ఈ భవనంలో ఉండేది. 6 నెలల క్రితం ఒక్కసారిగా గుండెపోటుతో తాను కూడా మరణించింది. ఇక అప్పటి నుంచి కూడా ఆ ఇల్లు అలాగే ఖాళీగా ఉంది. ఇక వీరేంద్ర గదిలో నిద్రపోతున్నాడు. నా భార్యను ముందుగానే పంపించి చాలా మంచి పని చేశాడు అనే ఆలోచనలో ఉన్నాడు. కానీ ఈ వాతావరణం గురించి మాత్రం తన మనసులో ఏదో ఆలోచన అతన్ని వెంటాడుతూ ఉంది. ఇక ఆ రోజు రాత్రి సరిగ్గా 3:15 మళ్ళీ హఠాత్తుగా ఫోన్ వైబ్రేట్ అయింది. ఈసారి వేరే అన్నోన్ నెంబర్. ఇక వీరేంద్ర కోపంతో ఫోన్ ఎత్తాడు. ఎవరు మీరు? ఈ టైంలో ఎందుకు చేస్తున్నారు? అతని గొంతులోని మాటలు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఎందుకంటే అటువైపు నుండి తన తల్లి యొక్క స్వరం వినిపించింది. వీరేంద్ర, అతని తల్లి సరోజిని స్వరం. కానీ చాలా బలహీనంగా, చాలా దూరంగా వస్తున్నట్టుగా ఉంది. అమ్మా! వీరేంద్ర గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. వీరేంద్ర, బాబు ఇంట్లో పూజా గదిని తెరవుకో అలా ఒక్కసారిగా చెప్పి స్వరం మాయమైంది. ఏంటమ్మా అని గట్టిగా అరిచాడతను. కానీ అప్పటికే లైన్ కట్ అయిపోయింది. వీరేంద్ర చేతుల్లో మొబైల్ పట్టుకున్నాడు. ఇక అతని చేతులు వణికిపోతున్నాయి. ఇది ఇంపాసిబుల్. అతని తల్లి 6 నెలల క్రితమే చనిపోయింది. అతనే స్వయంగా తనకి అంత్యక్రియలు కూడా చేశాడు. గంగానది ఒడ్డున దహనం చేశారు. అతను వెంటనే కాల్ హిస్టరీని కూడా చెక్ చేశాడు. ఆ నెంబర్ అసలు అక్కడ స్క్రీన్పై కనపడటమే లేదు. పూర్తిగా మాయమైంది. ఇదంతా కూడా ఏదో నా ఊహ అలా అనుకుని మళ్ళీ పడుకోవటానికి ప్రయత్నించాడు. కానీ ఆ స్వరం, అది నిజంగా తన యొక్క తల్లి స్వరమే. అతను ఎన్నో సంవత్సరాల పాటు ఆ స్వరాన్ని విన్నాడు. ఆ రాత్రి తనకు సరిగ్గా నిద్ర పట్టలేదు. మరుసటి రోజు ఉదయం వీరేంద్ర ఇంటి మొత్తాన్ని తిరగటం మొదలుపెట్టాడు. అయితే వాళ్ళ యొక్క పూజా గది 3వ అంతస్తులో ఉంది. అతని తల్లి ప్రతిరోజు అక్కడ పూజలు చేసేది. కానీ గత 2 సంవత్సరాలుగా ఆ గది మొత్తం కూడా బిగించి ఉంది. ఎవరిని వాళ్ళమ్మ ఎప్పుడూ రానిచ్చేది కాదు. ఎందుకు రానివ్వటం లేదు అని వీరేంద్ర అప్పుడప్పుడు అడిగేవాడు. అవన్నీ నీకు అనవసరం, నేను చూసుకుంటాను అని సరోజిని గట్టిగా చెప్పేది. ఇప్పుడు ఆ పూజా గది యొక్క తలుపు అతని ముందుగా ఉంది.
భారీ చెక్క తలుపు, పాత ఇనుప తాళం, దానిమీద మట్టి దుమ్ము మొత్తం పొరకట్టి ఉంది. ఇంట్లో పూజా గదిని ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకో. తన తల్లి యొక్క స్వరం ఇంకా తన చెవుల్లో మారుమ్రోగుతుంది. వీరేంద్రకు ఏం చెయ్యాలో కూడా తెలియటం లేదు. వెంటనే తన భార్య మాధురికి కాల్ చేసి, మాధురి, నేనింట్లో ఉన్నటువంటి పాత డాక్యుమెంట్స్ అన్నీ కూడా చూడాలి. నువ్వు కొంచెం వీలైతే తొందరగా గ్రామానికి వస్తావా అని తన భార్యతో అన్నాడు. మాధురి కూడా ఒప్పుకుంది. ఇక మాధురి అక్కడి నుండి బయలుదేరిన తర్వాత అతను తన బాల్యమిత్రుడైనటువంటి అనిరుద్ధ్కు ఫోన్ చేశాడు. అనిరుద్ధ్ కూడా అదే గ్రామానికి చెందినవాడు. వారణాసిలో ఉన్నటువంటి ఓ మెడికల్ షాప్లో పనిచేస్తున్నాడు. అనిరుద్ధ్, నీకో విషయం చెప్పాలరా అన్నాడు. అర్జెంటుగా ఇక్కడికి రా అనేసరికి 1 గంట కాలంలోనే అతనైతే అక్కడికి వచ్చాడు. వీరేంద్ర వెంటనే తన ఫ్రెండ్తో జరిగిందంతా కూడా వివరంగా చెప్పాడు. రే, మానసిక ఒత్తిడి వల్ల కూడా ఇలా అనిపించవచ్చు. మీ అమ్మ పోయి 6 నెలలే అయింది. దుఃఖం చేస్తుంది. ఒకవేళ అందుకే నీకు ఇలా అయి ఉండొచ్చేమో అని అనిరుద్ధ్ అన్నాడు. రే, నీకు తెలీదురా, నేను విన్నాను. గత కొద్ది రోజులుగా నాకు ఆ కాలు వస్తుంది. నాకు తెలుసు నేనేం విన్నాను. అది ఖచ్చితంగా అమ్మ స్వరమే. మరి ఆ పూజా గది విషయం ఏంటి? అనిరుద్ధ్ వెంటనే ఆలోచనలో పడ్డాడు. రే, ఒక్క విషయం చెప్పాలి. మీ అమ్మ ఆఖరి 2 సంవత్సరాలుగా చాలా మారిపోయిందిరా. గ్రామంలోకి రావటం మానేసిద్ది. ఎవరితోనూ మాట్లాడటం మానేసిద్ది. ఎప్పుడూ ఒంటరిగా ఆ పూజా గదిలోనే ఉండేది. మరి ఇదంతా జరుగుతుంటే నాకు నువ్వెందుకు చెప్పలేదు? మేం చెప్పాలనుకున్నాంరా, కానీ నువ్వు పని ఒత్తిడిలో ఉన్నావని చెప్పి నేను డిస్టర్బ్ చేయటం ఇష్టం లేదు. ఒక 2-3 సార్లు అయితే కాల్ చేశాం. డిస్టర్బ్ చేయొద్దు అన్నావు కదా, గుర్తులేదా నీకు? వీరేంద్రకు ఎక్కడో తన మనసులో అపరాధ భావన కలిగింది. నిజమే, గత 2 సంవత్సరాలుగా అతను పడి గరువులో ఇరుక్కొని తల్లిని సరిగ్గా చూసుకోలేదు. ఒకే ఒక మార్గం ఉందిరా అని అనిరుద్ధ్ అన్నాడు. పండిట్ విశ్వంబర్, అతను వారణాసిలో చాలా ప్రసిద్ధమైన తాంత్రికుడు. ఇలాంటి విషయాలు ఎన్నో చూసుంటారు. ఆయన్ని సంప్రదిద్దామన్నారు. సరే అనుకున్నారు. ఇక సాయంత్రం పండిట్ విశ్వంబర్ అక్కడికి వచ్చాడు. దాదాపుగా తన వయసు 70 ఏళ్లకు దగ్గరగానే ఉంటుంది. అతని కళ్ళల్లో అసాధారణమైనటువంటి తీక్షణత. అతను రాగానే ఇంటి చుట్టూ తిరిగాడు. ఇక 3వ అంతస్తుకు వచ్చినప్పుడు పూజా గది తలుపు ముందు ఒక్కసారిగా ఆగిపోయాడు. ఈ తలుపు వెనుక ఏముంది? అతను గట్టిగా అడిగాడు. ఇది మా పూజా గది. మా అమ్మగారు దీన్ని మూసేశారు. మొత్తం బిగించి ఉంచింది. ఇక పండిట్ విశ్వంబర్ ఏదో మంత్రాన్ని చదువుతూ ఒక్కసారిగా ఆ గది తలుపును తాకాడు. తాకిన వెంటనే ఒకే ఒక్క క్షణంలో అతని చెయ్యి మళ్ళీ వెనక్కి లాక్కున్నాడు. అతని ముఖం పాలిపోయింది. ఏమైందంటే, ఎందుకలా చేయి తీశారు? ఈ తలుపు తెరవకూడదు బేట, ఎప్పటికీ తెరవకూడదు. ఎందుకు? అసలు లోపల ఏముంది? అది ఇంకా పూజా గది కాదు, అది ద్వారం మరో ప్రపంచానికి. నీ తల్లి చేసింది ఏదో పెద్ద తప్పు. అలాగే ఇప్పుడది ఇంకా దారుణంగా మారిపోయింది. సరిగ్గా అదే టైంలో ఒక్కసారిగా వీరేంద్ర ఫోన్ మోగిద్ది. గుర్తు తెలియనటువంటి ఒక అన్నోన్ నంబర్ నుంచి. ఎత్తొద్దు, కాల్ లిఫ్ట్ చేయొద్దు అని పండిట్ విశ్వంబర్ హెచ్చరించాడు. కానీ వీరేంద్ర అప్పటికే ఆన్సర్ చేశాడు. ఇక అటువైపు నుండి తన తల్లి స్వరం చాలా క్లియర్గా వినిపిస్తుంది. వీరేంద్ర, ఈసారి మరింత నిరాశగా, తలుపు తెరవకో. అది నేను కాదు, లోపలున్నది నేను కాదు. తలుపు తెరిస్తే వెంటనే లైన్ కట్ అయింది. పండిట్ విశ్వంబర్ వణికిపోతూ అన్నాడు. మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఈ రాత్రికి ముందే వెళ్ళిపోవాలి. కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. ఇక హఠాత్తుగా ఆ గది లోపల నుంచి ఏదో శబ్దం వినిపించింది. ఇక అది ఎలాంటి శబ్దం అంటే, ఎవరో బలంగా లోపల నుంచి డోర్ కొడుతున్నట్టుగా దడ్ దడ్ మని కంటిన్యూగా వస్తుంది. ఎవరో అప్పుడే లోపల నుంచి తలుపు కొట్టడం మొదలుపెట్టారు. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే పండిట్ విశ్వంబర్ తన సంచి నుంచి విభూది, రుద్రాక్షమాలలు అన్నింటినీ తీసి ఆ తలుపు చుట్టూ చల్లటం మొదలుపెట్టాడు. అతని చేతులు వణికిపోతున్నాయి, కానీ అతని స్వరం మాత్రం స్థిరంగా ఉంది.
ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటున్నాడు. ఇక అంతవరకు వస్తున్నటువంటి ఆ శబ్దం అంటే లోపల నుంచి అది కొట్టడం ఆగిపోయింది. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ నిశ్శబ్దం అలాగే మౌనం మరింత భయంకరంగా అనిపించింది. వీరేంద్ర గొంతు తడారిపోయింది. పండిట్జీ, అసలు లోపల ఏముందో చెప్పండి. ఇక విశ్వంబర్ వెంటనే క్రింద కూర్చొని దీర్ఘంగా ఊపిరి తీసుకున్నాడు. బేటా, నువ్వు అనుకుంటున్నట్టుగా నీ తల్లి సాధారణ మహిళ కాదు. ఆమె తాంత్రిక విద్యను నేర్చుకుంది. కానీ ఏదో ప్రయోగం తప్పుగా జరిగింది. మా అమ్మ తాంత్రిక విద్యల వీరేంద్ర నమ్మలేకపోయాడు. మా అమ్మ సాధారణ గృహిణి, భజనలు పూజలు చేసుకునే ఒక సాత్వికమైన మహిళ. ఇక అప్పుడే ఆ మాటల మధ్యలోకి అనిరుద్ధ్ వచ్చాడు. వీరేంద్ర, నీకు తెలియదు కానీ మీ అమ్మ గతంలో చాలా భిన్నంగా ఉండేది. ఈ ఇల్లు అసలు తాంత్రిక కర్మల కోసమే నిర్మించబడింది అంటారు. ఆ మాటలు వినగానే వీరేంద్ర ఆశ్చర్యపోయాడు. ఏం చెప్తున్నారా నువ్వు? అసలేం మాట్లాడుతున్నా నువ్వు అనేసరికి ఇక అప్పుడే విశ్వంబర్, నిజం బేటా, నిజం. ఈ గ్రామంలో చాలామందికి దేని గురించి తెలుసు, కానీ ఎవరూ నీతో చెప్పరంతే. ఈ ఇంటి చరిత్ర 200 సంవత్సరాల క్రితం వరకు ఉంది. నీ పూర్వీకులు ఒక శక్తిశాలి పిశాచిని ఇక్కడ బంధించారు. తరం నుంచి తరం నీ కుటుంబం ఆ బంధనాన్ని కొనసాగించేది. కానీ నీ తండ్రి రఘునందన్ గారికి తాంత్రిక శక్తుల పట్ల నమ్మకం లేదు. అతను వెంటనే ఆచారాలను ఆపేశాడు. అప్పుడే మీ అమ్మ, నీ తల్లి రహస్యంగా ఆ కర్మలను కొనసాగించింది. ఎందుకంటే ఆ బంధనం బలహీనపడితే అది బయటకు వస్తుంది అని. వీరేంద్ర మాటలు వినగానే కళ్ళు తిరిగినట్టయిపోయాడు. మెల్లగా వెనక్కి వాలిపోయాడు. ఇదంతా కూడా నాకెందుకో ఓ కలలా అనిపిస్తుంది, ఏది నిజం కాదనిపిస్తుంది అనేసరికి. కానీ చివరి 2 సంవత్సరాలుగా ఏమైందో నాకు తెలియాలి అని అడిగాడు. ఇక అప్పుడు అనిరుద్ధ్ సమాధానం చెప్పాడు. నీ తల్లి పొరపాటు చేసిందిరా. ఆమె ఆ పిశాచితో బేరం చేయటానికి ప్రయత్నించింది. బేరమా? ఏం మాట్లాడుతున్నావో? బేరం ఏంటి? అసలు దేనికోసం? నీకోసం, కేవలం నీకోసం మాత్రమే అని పండిట్ విశ్వంబర్ చెప్పాడు. నీకు ఢిల్లీలో వృత్తి జీవితం చాలా బాగా ఉండాలని, నువ్వు స్థిరపడాలని, నీకు మంచి భవిష్యత్తు కావాలని ఆ పిశాచి శక్తిని అడిగింది. కానీ ఆ పిశాచి బదులుగా ఏదో తీసుకుంటుంది. ఎప్పటి నుండో వీరేంద్రకు ఒక్కసారిగా గుండె మీద కుట్టినట్టయింది. అమ్మ నా కోసం తన ప్రాణాలు? లేదు అని విశ్వంబర్ తల ఊపాడు. ఆ పిశాచిని నీ తల్లి ప్రాణాలు తీసుకోలేదు, అది మరొకటి తీసుకొద్ది. నీ తల్లి ఆత్మను. నీ తల్లి మామూలుగానే మరణించింది, కానీ నీ తల్లి యొక్క ఆత్మను అదే తీసుకుంది. గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దం. నీ తల్లి శరీరం ఎప్పుడూ చనిపోయింది, కానీ తన ఆత్మ ఇంకా ఇక్కడే ఉంది. ఆ పూజా గదిలో, పాడుబడ్డ గదిలో ఆ పిశాచినితో కలిసి అక్కడే ఇరుక్కుపోయింది. ఇక వీరేంద్ర వెంటనే లేచి గట్టిగా తలుపు వైపుగా చూశాడు. అయితే అమ్మను విడిపించాలి, నేను తలుపు తెరుస్తాను అన్నాడు. లేదు, అలా చెయ్యకూడదు అని విశ్వంబర్ గట్టిగా అరిచాడు. అదే ఆ పిశాచిని కూడా కోరుకుంటుంది. తలుపు తెరిస్తే ఆ పిశాచిని ఈ ప్రపంచంలోకి వస్తుంది. అలాగే అది ఎన్ని ప్రాణాలు తీసుకుంటుందో ఎవ్వరికీ తెలియదు. అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి? ఒకే ఒక్క మార్గం ఉంది, కానీ ఇది కూడా చాలా ప్రమాదకరం. మనం దానితో మాట్లాడే ప్రయత్నం చెయ్యాలి. ఆమె నుంచి నీ తల్లి ఆత్మను విడిపించుకోవాలి. అసలు అది ఏం కోరుకుంటుందో మనకైతే తెలియాలి. కానీ ఎలా మనం దాన్ని తెలుసుకోగలుగుతాం? దానికి ఏదైనా మార్గం ఉందా అని అడిగేసరికి ఉంది. ఆత్మల పలక, దెయ్యాల చట్రం. విశ్వంబర్ తన సంచి నుంచి ఒక పాత చెక్క పలకను తీశాడు. దాని మీద అక్షరాలు రాసి ఉన్నాయి. ఈ రాత్రి అమావాస్య. ఆత్మల ప్రపంచం మరియు మన ప్రపంచం మధ్య ఒక తెర సన్నగా ఉంటుంది. మనం దానితో మాట్లాడే అవకాశం ఉండొచ్చు. ఇక ఆ మాటలు విన్నటువంటి మరుక్షణమే అనిరుద్ధ్ భయంతో అన్నాడు, పండిట్జీ, మీరేం చెప్తున్నారో తెలియటం లేదు, కానీ మనం ఇప్పుడు చెయ్యబోయే మార్గం సురక్షితమైందేనా? కాదు, కానీ దీనికి మించి ఇప్పుడు మనకు ఏ మార్గం కూడా లేదు. సాయంత్రమైంది. ఇక అప్పటికే
వీరేంద్ర భార్య మాధురి ఇంటికి తిరిగొచ్చింది. ఇక వీరేంద్ర వెంటనే ఆమెను వారణాసిలో ఉన్నటువంటి వేరొక లాడ్జిలో ఉండమన్నాడు. ఎందుకు, ఏమైందండి అని మాధురి చాలా ఆందోళనగా అడిగింది. దయచేసి మాధురి, ప్లీజ్ ఈ ఒక్క రాత్రి మాత్రం అక్కడే ఉండు. నాకు కొంచెం ముఖ్యమైనటువంటి పనులున్నాయి. దయచేసి అర్థం చేసుకో. ఈ ఒక్క రాత్రి అక్కడే ఉండు అని చెప్పేసరికి మాధురి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయింది. తాను వెళ్ళిపోయిన తరువాత ఆ ముగ్గురు, వీరేంద్ర, అనిరుద్ మరియు పండిట్ విశ్వంబర్ 3వ అంతస్తు యొక్క మండపంలో కూర్చున్నారు. పూజా గది యొక్క తలుపు వాళ్ళకి ఎదురుగా ఉంది. విశ్వంబర్ ఆ దెయ్యాల చట్రం అంటే ఆత్మల పలకను మధ్యలో పెట్టాడు. చుట్టూ నూనె దీపాలు వెలిగించాడు. గుర్తుంచుకోండి, అతను ఈ విధంగా హెచ్చరించాడు, మనం ఎలాంటి ప్రశ్నలు అడిగినా సరే పలక మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదు. ముగ్గురం కలిసి ఉంటేనే దీనికి రక్షణ ఉంటుంది. వారు వెంటనే ఒకరి తరువాత ఒకరు ఆ పలక మీద చేతులు పెట్టారు. ఇలా అన్నారు, పిశాచరి, మేం మీతో మాట్లాడాలి అనుకుంటున్నాం. విశ్వంబర్ వెంటనే మంత్రాలు చదవటం మొదలుపెట్టాడు. కొన్ని నిమిషాల పాటు ఏమీ జరగలేదు. కానీ ఆ తరువాత ఒక్కసారిగా దీపాల మంటలన్నీ వంగుతున్నట్టుగా మారాయి. గది యొక్క చల్లదనం పెరిగిద్ది. ఎలా అంటే వాతావరణం మొత్తం అన్కంట్రోల్గా మారిద్ది. ఇక పలకలోని సూచి కదలటం మొదలుపెట్టింది. అది అక్షరాల మీద చాలా వేగంగా కదులుతూ ఏదో రాస్తున్నట్టుగా కనపడింది. స్వాగతం, స్వాగతం అనే పదం వారి కంటపడింది. ఇక ఆ దృశ్యాన్ని చూడగానే అనిరుద్ చాలా భయపడ్డాడు. ఇది కదులుతుంది, ఇది నిజంగానే కదులుతున్నట్టుగా ఉంది అనేసరికి, దయచేసి మాటలాపో, కేవలం దీని మీద మాత్రమే దృష్టి పెట్టండి అని విశ్వంబర్ వారిని వారించాడు. పిశాచిని, నువ్వు సరోజిని ఆత్మని బంధించి ఉంచావా? అప్పుడే ఆ సూచి మళ్ళీ కదిలింది. అవును అన్నట్టుగా కనిపించింది. సరే, నువ్వు తన ఆత్మను బంధించావు అన్న విషయం మాకైతే అర్థమైంది. మరి తన ఆత్మను విడిపిస్తావా? అప్పుడే ఆ సూచి మళ్ళీ కదలటం మొదలైంది. కుదరదు అన్నట్టుగా చూపిస్తుంది. ఎందుకు? అసలు నువ్వేం కోరుకుంటున్నావు? నీకేం కావాలో చెప్పు, మేము ఏదైనా ఇవ్వటానికి ప్రయత్నిస్తాము అనేసరికి ఆ సూచి ఆగిపోయింది. వారంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. తరువాత మళ్ళీ అది చాలా వేగంగా కదిలింది. అప్పుడు ఆ సూచి ఈ విధంగా చూపించింది. పుట్టని బిడ్డ. వీరేంద్రకు రక్తం గడ్డ కట్టినట్టయింది. పుట్టని బిడ్డ అంటే నీ భార్య గర్భాన్ని కోరుకుంటుంది అని విశ్వంబర్ దాన్ని గ్రహించాడు. ఆ సూచి కొనసాగింది. బిడ్డని ఇవ్వండి, ఆత్మను విడుదల చేస్తాను. కాదు, లేదు అని వీరేంద్ర గట్టిగా అరిచాడు. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నా బిడ్డను నీకు ఇవ్వను అని గట్టిగా అరిచాడతను. ఇక అప్పుడే ఆ ఇల్లంతా కూడా కంపించడం మొదలైంది. పూజా గది యొక్క తలుపు హింసాత్మకంగా గిలగిలా మోకింది. కిటికీలు పగిలిపోకాయి. గాలులు తీవ్రంగా గది మొత్తాన్ని చుట్టుముట్టాయి. ఆ ఆత్మల పలక ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి పక్కనే ఉన్నటువంటి గోడ కొట్టుకుంది. తిరిగొచ్చి వారి ముందు ముక్కలై పడింది. అలాగే అప్పుడు ఆ పూజా గది యొక్క తలుపు మీద నుంచి ఆ తాళం దానంతటా అదే క్రింద పడింది. ఆ తలుపు మెల్లగా తెరుచుకోవటం మొదలైంది. లోపల చీకటి నుంచి 2 ఎర్రని కళ్ళు వారినే చూస్తున్నాయి. అలాగే అప్పుడే ఒక స్వరం, సరోజిని స్వరం, కానీ వక్రీకరించబడినటువంటి రాక్షసి గొంతు, నా మనవన్ని నాకివ్వు లేదా మీ అందరినీ తీసుకుంటాను అని ఎంతో క్రూరంగా మాట్లాడుతుంది. పండిట్ విశ్వంబర్ వెంటనే తన చేతిలోని రుద్రాక్షమాలను పట్టుకొని అతి ఎక్కువ స్వరంతో మంత్రాలు చదవటం మొదలుపెట్టాడు. ఏవేవో మంత్రాలు పఠిస్తున్నాడు. ఇక ఆ పూజా గది తలుపు నుండి వచ్చే ఆ ఎర్రని కళ్ళు కొంచెం వెనక్కి వెళ్ళాయి, కానీ పూర్తిగా మాయం కాలేదు. ఇక అప్పుడే గది మధ్యలో ఒక నల్లని ఆకృతి రూపం తీసుకోవటం మొదలైంది. అది చూడటానికి సరోజిని రూపంలో ఉంది, కానీ పూర్తి నల్లగా చుట్టూ పొగలా కదులుతుంది. పండిట్జీ, అసలు ఇప్పుడేం చెయ్యాలి అని వీరేంద్ర భయంతో అడిగాడు. తన మిత్రుడు అనిరుద్ వైపుగా ఒరిగిపోతున్నాడు.
ఈ మంత్రానికి ఉండేటటువంటి రక్షణ కేవలం తాత్కాలికం మాత్రమే. పిశాచిని ఇప్పటికే ద్వారం దాటి మరీ వచ్చేసింది. మనం త్వరగా ఆమెను బంధించాలి, లేదంటే అని విశ్వంబర్ మాటలు ఆగిపోయాయి. గదిలోని చల్లదనం మరింతగా పెరిగింది. వారి ఊపిరి ఇప్పుడు దట్టమైన పొగలా కనిపిస్తుంది. గోడల మీద దెయ్యాలు నృత్యం చేస్తున్నాయి. ఆ నల్లని ఆకృతి వారితో ఈ విధంగా మాట్లాడింది, కానీ అది అనేక స్వరాలలో ఉంది, అతికించుకుంటూ ప్రతిధ్వనిస్తున్నట్టు. బుద్ధిహీన మనుషుల్లారా, కొన్ని వందల సంవత్సరాలుగా నేను ఇక్కడ ఖైదు చేయబడ్డాను. నీ కుటుంబం చేసిన ఒప్పందం నిలబెట్టాలి. ప్రతి 5వ తరానికి ఖచ్చితంగా నాకు ఓ బలి మరియు అర్పించడం అవసరమవుతుంది. అబద్ధం. వీరేంద్ర వెంటనే ధైర్యం కూడగట్టుకుని అన్నాడు, నా కుటుంబం ఎప్పుడూ కూడా ఇలాంటి పనులు చెయ్యలేదు. నువ్వు మమ్మల్ని మభ్యపెట్టడానికి ఈ విధంగా మాట్లాడుతున్నావు అనేసరికి అది నవ్వింది. వణికించే విధంగా ఉంది ఆ నవ్వు. ఎముకల్లో చొచ్చుకుపోయే భయంకరమైనటువంటి ధ్వని. అవునా, నీ తాతయ్య తాత, వారి తండ్రి మహాదేవరాఘవ, అతను తన 3వ సంతానాన్ని నాకిచ్చాడు. నీ తాతయ్య అతని సొంత చెల్లిని నాకిచ్చాడు. ఇది నీ కుటుంబ రహస్యం. ఈ ఇల్లు ఆ సంపద మీద మాత్రమే నిలబడి ఉంది. ఇక వీరేంద్రకు నిజం తెలిసినట్టుగా దిగ్భ్రాంతి చెందాడు. అతని కుటుంబం నిజంగానే గ్రామంలోనే అత్యంత సంపన్నమైనటువంటి కుటుంబం. అందరికంటే గౌరవనీయమైంది. కానీ ఈ చీకటి రహస్యం. కానీ మా అమ్మ, నా తల్లి ఎందుకు ఇందులో పాలు పంచుకుంది అని అడిగాడతను. మూర్ఖుడా, నీ తల్లి కూడా నీలాగే మూర్ఖురాలు అని పిశాచి అరుపులాడింది. ఆమె బంధరాన్ని కొనసాగించింది, కానీ అది బేరం చేయటానికి నాతోనే ప్రయత్నించింది. చివరికి నన్నే మోసం చెయ్యాలి అనుకుంది. ఆమె నీకు మంచి జీవితాన్ని ఇవ్వమంది, కానీ ఏ బలి నాకు ఇవ్వలేదు, నాకేది అర్పించలేదు. బదులుగా నేను ఆమె ఆత్మను తీసుకున్నాను, నాకు చెల్లింపుగా ఉంటుందని. కానీ అది కూడా సరిపోదు, నాకు వాగ్దానం చేసినటువంటి బలి ఖచ్చితంగా ఇవ్వాలి అందే. ఇక అప్పుడే పండిట్ విశ్వంబర్ ముందుకు అడుగు వేశాడు. పిశాచిని, నీకు శక్తి ఉంటే ఉండొచ్చు, కానీ ఈ లోకానికి కొన్ని నియమాలు ఉన్నాయి. విశ్వానికి ధర్మం ఉంది. నిర్దోషి అయినటువంటి బిడ్డను ఏ విధంగానూ తీసుకోలేవు. ధర్మమా అని ఆ పిశాచిని గట్టిగా గర్జించింది. అలాగే నల్లని ఆకృతి మరింత పెద్దదైంది. గది మొత్తం నిండిపోయింది. నా వయసు లక్షలాది సంవత్సరాలు. మీ నియమాలు నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ వర్తించవు. అప్పుడు ఆకస్మికంగా ఒక్కసారిగా వీరేంద్ర ఫోన్ రింగ్ అయింది. ఈసారి అందులో కనిపించినటువంటి ఆ నంబర్ కూడా చాలా ప్రత్యేకంగా ఉంది. అతడు వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఈసారి అటువైపు నుండి తన తల్లి స్వరం చాలా స్పష్టంగా ఉంది. అతని తల్లి సరోజిని యొక్క అసలు స్వరం అది. వాళ్ళమ్మ ఆ ఫోన్ ద్వారా వారిని కాపాడాలి అనుకుంటుంది. వీరేంద్ర బాబు, నేను చాలా తప్పు చేశాను. నా దురాశ వల్ల నీ భవిష్యత్ కోసం సులువు మార్గం తీసుకోవటానికి ప్రయత్నించాను. కానీ ఇప్పుడు నీ బిడ్డ నా వల్ల ప్రమాదంలో ఉంది. అమ్మా, ఇప్పుడు మాట్లాడే సమయం లేదు. మిమ్మల్ని ఎలా రక్షించుకోవాలో, మమ్మల్ని ఎలా కాపాడుకోవాలో చెప్పండి. ఏదైనా మార్గం ఉందా? ఇక అప్పుడే సరోజిని స్వరం చాలా బలహీనంగా మారింది. ఒకే ఒక్క మార్గం ఉంది, కానీ చాలా ప్రమాదకరమైంది. ఆ పూజా గదిలో ఎడమ మూలలో నేను దాచినటువంటి ఓ పెట్టె ఉంది. దానిలో పిశాచిని యొక్క అసలు బంధన తాయెత్తు ఉంది. ఎవరైనా సరే ఆ తాయెత్తును నాశనం చేస్తే ఆ పిశాచిని యొక్క శక్తి పూర్తిగా క్షీణిస్తుంది. కానీ ఏంటమ్మా, దాన్ని నాశనం చేసిన వ్యక్తి, వారి ఆత్మ ఆ పిశాచి స్థానంలో ఇరుక్కుపోతుంది శాశ్వతంగా. హఠాత్తుగా ఫోన్ కట్ అయింది. వీరేంద్ర, విశ్వంబర్, అనిరుద్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. సమాధానం కనిపించింది, కానీ దాని మూల్యం చాలా ఎక్కువ. నేను చేస్తాను, నేను మాత్రమే చేస్తాను అని వీరేంద్ర ముందుకొచ్చాడు. కాదు, అనిరుద్ అతన్ని పట్టుబట్టాడు. నీకు భార్య ఉంది, అలాగే బిడ్డ వస్తుంది. నేను చేస్తాను. నాకు అమ్మా నాన్న లేరు, నాకు పెళ్లి కూడా కాలేదు అనేసరికి మీరిద్దరూ కాదు అని పండిట్ విశ్వంబర్ చాలా ప్రశాంతంగా అన్నాడు. ఇది నా ధర్మం. నేను ఈ జన్మలో చాలా ఆత్మలతో పోరాడాను, కానీ నా భార్య, నా సంతానం
దశాబ్దాల క్రితం మరణించారు. నాకంటూ కోల్పోవటానికి ఏమీ లేదు. కానీ పండిట్జీ, మాకు ఇది మా సమస్య కదా అనేసరికి చర్చకు సమయం లేదు. కేవలం పరిష్కారం ఒక్కటే ఉంది. విశ్వంబర్ ఒక్కసారిగా పూజా గది వైపుగా పరిగెత్తాడు. ఆ పిశాచిని అరిచింది. అతన్ని ఆపడానికి ఆ నల్లని తాళ్లను పంపింది. కానీ విశ్వంబర్ తన శక్తివంతమైనటువంటి మంత్రాలు చదువుతూ రుద్రాక్షమాలను తిప్పుతూ నేరుగా లోపలికి ప్రవేశించాడు. పూజా గది లోపల మొత్తం నరకంలా మారి ఉంది. గోడలన్నీ నల్లగా ఉన్నాయి. కదులుతున్న మాంసంలాగా కనిపిస్తుంది. నేల మీద విచిత్రమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒక మూలలో సరోజిని రూపం భయంకరంగానూ పారదర్శకంగానూ గొలుసులతో బంధింపబడి ఉంది. పండిట్జీ, త్వరగా చెయ్యండి, త్వరగా ఏదైనా చెయ్యండి అని గట్టిగా కేకలు వేస్తుంది. ఇక విశ్వంబర్ ఎడమ మూల వైపుగా చూశాడు. అక్కడే ఒక చిన్న ఇనుప పెట్టె. వెంటనే దాన్ని తెరిచాడు. దాని లోపల ఒక పురాతనమైనటువంటి తాయెత్తు ఎముక మరియు లోహంతో విచిత్రమైనటువంటి రూపంతో చెక్కబడి ఉంది. అతను దాన్ని పట్టుకున్న వెంటనే ఆ పిశాచని యొక్క అసలు రూపం కనిపించింది. భయంకరమైంది మరియు అపారమైంది. దాదాపుగా 10 అడుగుల ఎత్తు, అనేక చేతులు, కోరలు కలిగినటువంటి దారుణమైన రూపం. ఆ కళ్ళు ఎర్రగా మండుతున్నాయి. మూర్ఖుడా, అది నాశనం చేస్తే నువ్వు కూడా నాశనమైపోతావు అని గట్టిగా అంది. నాకు తెలుసు, ఏం జరుగుతుందో నాకు ఖచ్చితంగా తెలుసు అని విశ్వంబర్ నవ్వాడు. కానీ ఇది మాత్రమే నా మోక్షానికున్న మార్గం. అతను ఒక శక్తివంతమైనటువంటి మంత్రాన్ని చదివి ఒక్కసారిగా తాయెత్తును నేల మీద వేసి కొట్టాడు. ఒక్కసారిగా అది పగిలిపోయింది. ఆ పిశాచిని భరించలేని కేకలు వేసింది. ఆ ధ్వని కిటికీలను, చుట్టూ ఉన్న అద్దాలను పగులగొట్టింది. గోడలు బీటలు వారాయి. ఆమె రూపం కరగటం మొదలైంది. ఒక నల్లని పొగలా మారిపోయింది. సరోజిని గొలుసులు అదృశ్యమయ్యాయి. ఆమె వీరేంద్ర వైపుగా చూసింది. ఒక చివరి చూపు ప్రేమ మరియు పశ్చాత్తాపంతో కూడింది. అక్కడికక్కడే అదృశ్యమైపోయింది. కానీ పండిట్ విశ్వంబర్ పిశాచిని చివరి క్షణంలో అతన్ని బంధించింది. కొత్త గొలుసులతో విశ్వంబర్ చుట్టూ కొన్ని గొలుసులు పరుచుకున్నాయి. అతను ఆ పూజాగది నేల మీద మోకరిల్లిన స్థితిలో కోలుబడిపోయాడు. కళ్ళు తెరిచే ఉన్నాడు కానీ కదలలేకపోతున్నాడు. అతనికి శరీరం ఉంది కానీ ఆత్మ లేదు. అది ఇరుక్కుపోయింది. ఆ పిశాచి ఉండవలసినటువంటి ఆ స్థానంలో అతని యొక్క బంధనం కొనసాగించడానికి అతను ఉన్నాడు. పండిట్జీ, పండిట్జీ అని వీరేంద్ర గట్టిగా అరుస్తున్నాడు. కానీ అటువైపు నుండి విశ్వంబర్లో ఏ స్పందన లేదు. అతని కళ్ళు శూన్యంగానూ తదేకంగానూ చూస్తున్నాయి. అతనికి శ్వాస ఉంది కానీ ఏ జీవం లేదు. ఇక అప్పుడే గదిలో ఒక మృదువైనటువంటి స్వరం ప్రతిధ్వనించింది. విశ్వంబర్ యొక్క స్వరం, కానీ చాలా దూరం నుంచి వినిపిస్తుంది. నా త్యాగం విలువైనదిగా ఉంటే సంతోషం. వెళ్ళి మీ బిడ్డను రక్షించండి. ఇది ఎక్కడితో ముగియాలి. పూజా గది యొక్క తలుపులను శాశ్వతంగా మూసేయండి. శాశ్వతంగా. అలా మాట్లాడుతూనే ఆ స్వరం ఒక్కసారిగా క్షీణించుకుపోయింది. ఇది మొత్తం జరిగేసరికి తెల్లవారిపోయింది. సూర్యకాంతి నెమ్మదిగా ఆ గదిలోకి ప్రవహించింది. గది సాధారణంగా కనిపించింది. ఒక సాధారణ పూజా గది, పాత విగ్రహాలు, సాలిగుళ్ళు. కానీ మధ్యలోని విశ్వంబర్ ఒక చెక్కలాగా కూర్చున్నాడు. వీరేంద్ర కళ్ళల్లో కన్నీళ్ళు. అతను అర్థం చేసుకున్నాడు అతను చేసినటువంటి ఆ గొప్ప త్యాగం యొక్క మహత్తును. ఆ విధంగా ఒక 3 వారాలు గడిచాయి. వీరేంద్ర మరియు అనిరుద్ పండిట్ విశ్వంబర్ ఉన్నటువంటి శరీరాన్ని గ్రామానికి దగ్గర ఉన్న దేవాలయం వద్ద ఓ ప్రత్యేక గదిలో ఉంచారు. పూజారులు నిరంతరం మంత్రాలు చదువుతూ రక్షణ ఇస్తున్నారు. వైద్య నిపుణుల ప్రకారం అది వృక్క స్థితిలో ఉంది. కానీ వారిద్దరికీ నిజం తెలుసు, ఆత్మ మరో కోణంలో బంధించబడింది. ఇక ఆ ఇంటి పూజా గది తలుపులు వాళ్ళ 3 పొరల తాళాలతో మూసివేశారు. బయట ఒక పూజారి పవిత్ర సంకేతాలు చిత్రించాడు. వీరేంద్ర నిర్ణయించాడు ఈ ఇంటిని అమ్మడానికి. కానీ తన స్నేహితుడు, ఇలా చూడు,
ఈ శాపగ్రస్తమైనటువంటి ఇల్లు ఎవ్వరికీ అమ్మొద్దు. నువ్వు నిర్దోషులైనటువంటి కుటుంబానికి అమ్మితే అది వారికి కూడా ప్రమాదం. దీన్ని ఇలానే మూసి ఉంచు. వీరేంద్ర అంగీకరించాడు. అతను తన భార్య మాధురితో కలిసి వారణాసిలో ఉన్నటువంటి ఒక చిన్న నివాస గృహాన్ని అద్దెకు తీసుకున్నాడు. మాధురి గర్భం ఇప్పుడు 7 నెలలు. ఆమె ఆరోగ్యంగా, బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంది. కానీ తనకు ఏ రోజు నిజం చెప్పలేదు. భారం మొత్తాన్ని తానే మోస్తున్నాడు. అలా కాలం గడిచింది. 2 నెలల తరువాత మాధురి ఒక అందమైనటువంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. వారు ఆ బిడ్డకు పేరు పెట్టారు విశ్వంబర్ అని. ఆ ధైర్యవంతుడైనటువంటి పూజారిని గౌరవిస్తూ మాధురి అడిగింది ఆ పేరు మాత్రమే ఎందుకు పెట్టారు అని. కానీ తన భార్యకు నిజం చెప్పడం తనకి ఇష్టం లేదు. ఎందుకంటే తాను బాధపడుతుందని. ఆ రహస్యాన్ని తన మనసులోనే దాచుకున్నాడు. ఇక్కడితో ఈ కథ ముగుస్తుంది. ఫ్రెండ్స్, విన్నారు కదా? ఈ స్టోరీ మీకు అసలు ఎలా అనిపించింది? ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం, మీరు ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ని రెగ్యులర్గా వినాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, మీ జీవితంలో జరిగిన భయంకరమైన అనుభవాల్ని కానీ, మీకు తెలిసినటువంటి సంఘటనలు కానీ మాతో పాటు షేర్ చేసుకోవాలి అనుకుంటే మన యొక్క ఇన్స్టాగ్రామ్కు డైరెక్ట్గా DM చేయండి.